బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో మాత్రము చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మేడ్చల్ కోర్టు వద్ద ఉన్నాము. ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఫోక్సో కేసు నమోదు చేసిన బాధితురాలు బాధితురాలు స్టేట్మెంట్ దాదాపుగా కూడా 2:30 గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ అలాగే బాధితురాలు తల్లి స్టేట్మెంట్ కూడా మేడ్చల్ కోర్టులో మాత్రము రికార్డ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా కూడా బాలిక వివరాల్లోకి వెళ్తే కూడా భగీరథ్ ఫోక్సో కేసులో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. బాధితురాలపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా కూడా పోలీసులైతే పూర్తి చేయడం జరిగింది. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామాను రికార్డు చేశారు పోలీసులైతే. మరి ఈ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డును మొత్తం కూడా రికార్డ్ చేసిన పోలీసులు ఇవన్నీ కూడా కోర్టుకి కీలక ఆధారాలని కూడా చెప్పుకోవచ్చు. 3 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా కూడా పూర్తి చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి అదే విధంగా కాకుండా ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు బండి సంజయ్ మరి తను పోలీసుల ముందు లొంగిపోబోతున్నాడా లేకపోతే మేడ్చల్ కోర్టుకు తీసుకురాబోతున్నారా ఇవన్నీ కూడా సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. మరి బాధితురాలు స్టేట్మెంట్‌ను మేడ్చల్ కోర్టు జడ్జి నమోదు చేసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత వ్యక్తులను కోర్టుకు హాజరుపరచగా జడ్జి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తూ ఉండగా తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడము ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రము ఆ అధికారులు వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. అదే విధంగా కూడా ఇక్కడ మరి జడ్జి ముందు దాదాపు 2:30 గంటల పాటు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది ఎన్ని కోణాల్లో రికార్డ్ చేశారనేది కూడా కీలక ఆధారంగా మారబోతుంది. అదే విధంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 9 రోజుల పాటు ఈ ఘటన జరిగి కేసు వెలుగులోకి వచ్చి 9 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ భగీరథ మాత్రం ఓ పరంగా తను ఎటువంటి ఆధారాలతో కూడా ఇప్పటివరకు పోలీసుల దగ్గరికి రాలేదు. పోలీసుల విచారణకు కూడా సహకరించలేదు. అదే విధంగా పోలీసులు కూడా 5 బృందాలుగా గాలిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉండే కానీ ఇప్పటి వరకు భగీరథ్ ఆజుకి కూడా ఏమైంది అనే కోణంలో ఉన్నప్పటికీ ఇక్కడ మేడ్చల్ కోర్టులో మాత్రము ఇక్కడ బాధితురాలు తల్లి కూడా ఇద్దరు హాజరయ్యి స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ స్టేట్మెంట్ లో వాళ్ళు ఇచ్చిన కీలక ఆధారాల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ నుంచి కోర్టు మాత్రము మరి 21వ తారీఖు రోజున ఆ తీర్పుని ఇవ్వబోతుందన్నట్టే తెలుస్తూ ఉన్నారు. అక్కడ కోర్టు ఏం తీర్పుని ఇవ్వబోతుంది అనే దానికోసం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ 2 గంటలన్నర స్టేట్మెంట్ లో దాదాపు 4 చోట్ల కూడా అమ్మాయి పైన బలాత్కారం జరిగినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఈ 4 చోట్ల బలాత్కారం చేసిన బండి భగీరథకు మాత్రం ఖచ్చితంగా కూడా మరి శిక్షకు అర్హుడే కాబట్టి ఇప్పటి వరకు ఇటు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి బృందాల నుంచి కూడా బండి భగీరథ ఇప్పటి వరకు చిక్కాడా లేదా అనేది కూడా తెలియట్లేదు. దాని పట్ల వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల ఆర్టీవీ. బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో మాత్రము చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మేడ్చల్ కోర్టు వద్ద ఉన్నాము. ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఫోక్సో కేసు నమోదు చేసిన బాధితురాలు స్టేట్మెంట్ దాదాపుగా కూడా 2:30 గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ అలాగే బాధితురాలు తల్లి స్టేట్మెంట్ కూడా మేడ్చల్ కోర్టులో మాత్రము రికార్డ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా కూడా బాలిక వివరాల్లోకి వెళ్తే కూడా భగీరథ్ ఫోక్సో కేసులో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. బాధితురాలపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా కూడా పోలీసులైతే పూర్తి చేయడం జరిగింది. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామాను రికార్డు చేశారు పోలీసులైతే. మరి ఈ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డును మొత్తం కూడా రికార్డ్ చేసిన పోలీసులు ఇవన్నీ కూడా కోర్టుకి కీలక ఆధారాలని కూడా చెప్పుకోవచ్చు. 3 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా కూడా పూర్తి చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి అదే విధంగా కాకుండా ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు బండి సంజయ్ మరి తను పోలీసుల ముందు లొంగిపోబోతున్నాడా లేకపోతే మేడ్చల్ కోర్టుకు తీసుకురాబోతున్నారా ఇవన్నీ కూడా సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. మరి బాధితురాలు స్టేట్మెంట్ ను మేడ్చల్ కోర్టు జడ్జి నమోదు చేసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత వ్యక్తులను కోర్టుకు హాజరుపరచగా జడ్జి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తూ ఉండగా తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడము ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రము ఆ అధికారులు వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. అదే విధంగా కూడా ఇక్కడ మరి జడ్జి ముందు దాదాపు 2:30 గంటల పాటు కూడా స్టేట్మెంట్
స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది ఏ ఏ ఎన్ని కోణాల్లో రికార్డ్ చేశారనేది కూడా కీలక ఆధారంగా మారబోతుంది. అదే విధంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 9 రోజుల పాటు ఈ ఘటన జరిగి కేసు వెలుగులోకొచ్చి 9 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ భగీరథ మాత్రం ఓ పరంగా తను ఎటువంటి ఆధారాలతో కూడా ఇప్పటివరకు పోలీసుల దగ్గరికి రాలేదు. పోలీసుల విచారణకు కూడా సహకరించలేదు. అదే విధంగా పోలీసులు కూడా 5 బృందాలుగా గాలిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉండే, కానీ ఇప్పటివరకు భగీరథ్ ఆచూకీ కూడా ఏమైంది అనే కోణంలో ఉన్నప్పటికీ ఇక్కడ మేడ్చల్ కోర్టులో మాత్రము ఇక్కడ బాధితురాలు తల్లి కూడా ఇద్దరు హాజరయ్యారు. హాజరయ్యి స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ స్టేట్మెంట్‌లో వాళ్ళు ఇచ్చిన కీలక ఆధారాల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ నుంచి కోర్టు మాత్రము మరి 21వ తారీఖు రోజున ఆ తీర్పుని ఇవ్వబోతుందన్నట్టే తెలుస్తూ ఉన్నారు. అక్కడ కోర్టు ఏం తీర్పుని ఇవ్వబోతుందనే దాని కోసం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ 2 గంటలన్నర స్టేట్మెంట్‌లో దాదాపు 4 చోట్ల కూడా అమ్మాయి పైన బలాత్కారం జరిగినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఈ 4 చోట్ల బలాత్కారం చేసిన బండి భగీరథకు మాత్రం ఖచ్చితంగా కూడా మరి శిక్షకు అర్హుడే కాబట్టి ఇప్పటివరకు ఇటు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి బృందాల నుంచి కూడా బండి భగీరథ్ ఇప్పటివరకు చిక్కాడా లేదా అనేది కూడా తెలియట్లేదు. దాని పట్ల వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్‌తో నిర్మల ఆర్‌టీవీ. బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో మాత్రము చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మేడ్చల్ కోర్టు వద్ద ఉన్నాము. ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఫోక్సో కేసు నమోదు చేసిన బాధితురాలు స్టేట్మెంట్ దాదాపుగా కూడా 2:30 గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ అలాగే బాధితురాలు తల్లి స్టేట్మెంట్ కూడా మేడ్చల్ కోర్టులో మాత్రము రికార్డ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా కూడా బాలిక వివరాల్లోకి వెళ్తే కూడా భగీరథ్ ఫోక్సో కేసులో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. బాధితురాలపై లైంగిక దాడి జరిగిన ప్రాంతంలో పంచనామా కూడా పోలీసులైతే పూర్తి చేయడం జరిగింది. ఎంఆర్ఓ సమక్షంలో పంచనామాను రికార్డు చేశారు పోలీసులైతే. మరి ఈ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా రికార్డును మొత్తం కూడా రికార్డ్ చేసిన పోలీసులు ఇవన్నీ కూడా కోర్టుకి కీలక ఆధారాలని కూడా చెప్పుకోవచ్చు. 3 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా కూడా పూర్తి చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి అదే విధంగా కాకుండా ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు బండి సంజయ్ మరి తను పోలీసుల ముందు లొంగిపోబోతున్నాడా లేకపోతే మేడ్చల్ కోర్టుకు తీసుకురాబోతున్నారా ఇవన్నీ కూడా సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. మరి బాధితురాలు స్టేట్మెంట్ ను మేడ్చల్ కోర్టు జడ్జి నమోదు చేసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత వ్యక్తులను కోర్టుకు హాజరుపరచగా జడ్జి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తూ ఉండగా తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడము ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రము ఆ అధికారులు వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. అదే విధంగా కూడా ఇక్కడ మరి జడ్జి ముందు దాదాపు 2:30 గంటల పాటు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది ఎన్ని కోణాల్లో రికార్డ్ చేశారనేది కూడా కీలక ఆధారంగా మారబోతుంది. అదే విధంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 9 రోజుల పాటు ఈ ఘటన జరిగి కేసు వెలుగులోకి వచ్చి 9 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ భగీరథ మాత్రం ఓ పరంగా తను ఎటువంటి ఆధారాలతో కూడా ఇప్పటివరకు పోలీసుల దగ్గరికి రాలేదు. పోలీసుల విచారణకు కూడా సహకరించలేదు. అదే విధంగా పోలీసులు కూడా 5 బృందాలుగా గాలిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా కూడా పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉండే, కానీ ఇప్పటివరకు భగీరథ్ ఆచూకీ కూడా ఏమైంది అనే కోణంలో ఉన్నప్పటికీ ఇక్కడ మేడ్చల్ కోర్టులో మాత్రము ఇక్కడ బాధితురాలు తల్లి కూడా ఇద్దరు హాజరయ్యారు. హాజరయ్యి స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ స్టేట్మెంట్‌లో వాళ్ళు ఇచ్చిన కీలక ఆధారాల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇక్కడ నుంచి కోర్టు మాత్రము మరి 21వ తారీఖు రోజున ఆ తీర్పుని ఇవ్వబోతుందన్నట్టే తెలుస్తూ ఉన్నారు. అక్కడ కోర్టు ఏం తీర్పుని ఇవ్వబోతుందనే దాని కోసం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ 2 గంటలన్నర స్టేట్మెంట్‌లో దాదాపు 4 చోట్ల కూడా అమ్మాయి పైన బలాత్కారం జరిగినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఈ 4 చోట్ల బలాత్కారం చేసిన బండి భగీరథకు మాత్రం ఖచ్చితంగా కూడా మరి శిక్షకు అర్హుడే కాబట్టి ఇప్పటివరకు ఇటు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. 5 బృందాలుగా గాలిస్తున్నటువంటి బృందాల నుంచి కూడా బండి భగీరథ్ ఇప్పటివరకు చిక్కాడా లేదా అనేది కూడా తెలియట్లేదు. దాని పట్ల వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్‌తో నిర్మల ఆర్‌టీవీ.